వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆదిత్య కరెంట్ అఫైర్స్ టుడేకి స్వాగతము. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఆదిత్య కరెంట్ అఫైర్స్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబరు ఇవ్వడం జరిగింది. దీనికి ఏసీఏ అని వాట్సాప్ చేయండి. చేసినట్లయితే మేము ఆదిత్య కరెంట్ అఫైర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము. ఈరోజు మార్చ్ 15కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాము. ఫెడరల్ జడ్జి పదవికి నియోమి రావు ఎంపిక. భారత అమెరికా న్యాయవాది నియోమి రావు శక్తివంతమైన ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికా సెనేటు ఆమోదం తెలిపింది. నియోమి రావు డీసీ సర్కిల్ అప్పీళ్ల కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. ఇది దేశంలో అతి శక్తివంతమైన ధర్మాసనాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. అమెరికా సుప్రీంకోర్టు తర్వాతి స్థానంలో ఇది ఉంది. నియోమి రావు ప్రస్తుతము సమాచార నియంత్రణ వ్యవహార కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంతకంటే ముందు జార్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్గా వ్యవహరించారు. ఈమె నియామకాన్ని సెనేటు 53-46 ఓట్లతో ఆమోదించింది. ఈమె బ్రెట్ కవానా స్థానంలో నియమితులయ్యారు. ఎల్ఐసి ఎండిగా టిసి సుశీల్ కుమార్ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా దక్షిణ మధ్య జోన్ మేనేజర్ టిసి సుశీల్ కుమార్ నియమితులయ్యారు. ఈయన అనేక కీలక బాధ్యతల్లో ఎల్ఐసికి సేవలు అందించారు. నెక్స్ట్ రైతు బీమా, చంద్రన్న బీమా వంటి పథకాలు ఈయన ఏపీ తెలంగాణ జోన్ మేనేజర్గా ఉన్న కాలంలో అమలయ్యాయి. జిఐ ట్యాగ్ను పొందిన ఈరోడ్ పసుపుకు జిఐ ట్యాగ్ జాగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగు లభించింది. పొడవు మరియు ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి దీనికి ట్యాగు లభించింది. దీని ప్రత్యేకత చూసినట్లయితే వేళ్ల సగటు పొడవు 4.15 సెంటీమీటర్లు. నెక్స్ట్ సగటు చుట్టుకొలత వచ్చేసి 3.03 సెంటీమీటర్లు. తల్లి తుంపర యొక్క పొడవు 4.54 సెంటీమీటర్లు. నెక్స్ట్ మీడియం చుట్టుకొలత వచ్చేసి 6.54 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఈరోడ్ పసుపు బంగారు పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ ఈ పసుపు రంగులో 2.5 నుండి 4.5% కర్క్యూమిన్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోడ్ అనేది తమిళనాడులోని ఒక ప్రాంతం పేరు. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత కర్ణాటక. ముస్తాక్ అలీ ట్రోఫీ T20 ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ మహారాష్ట్ర మరియు కర్ణాటక జట్ల మధ్య జరిగింది. దీనిలో కర్ణాటక విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మార్చి 14న జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. మయాంక్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కు గుర్తింపు. న్యూయార్క్కు చెందిన అంతర్జాతీయ సంస్థ అయిన మెర్సర్ ప్రతి సంవత్సరం వివిధ అంశాలపై నిర్వహించే సర్వేలో ఉత్తమంగా నిలిచి వరుసగా 5వసారి స్థానాన్ని దక్కించుకుంది హైదరాబాద్. ఈసారి మొత్తం 230 నగరాల్లో సర్వే చేయగా మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కు గుర్తింపు దక్కింది. నెక్స్ట్ దేశానికి సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో చెన్నైకి మొదటి స్థానం లభించింది. హైదరాబాదుకు 2వ స్థానం లభించింది. అలాగే లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో పూణేతో కలుపుకొని హైదరాబాదుకు ప్రథమ స్థానము
లభించింది. తెలంగాణ టూరిజం ఫిలింకు జపాన్ అవార్డు. ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన వరల్డ్ టూరిజం ఫిలిం ఫెస్టివల్లో థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిలింకు కల్చర్ టూరిజం విభాగంలో అవార్డు లభించింది. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిలిం కల్చర్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ దూలం సత్యనారాయణ ఈ అవార్డును మార్చి 14న జరిగిన ముగింపు వేడుకల్లో అందుకున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.